ఇప్పుడు నెంబర్ 1 ఎవరో చెప్పడం చాలా కష్టం. ఎవరి సినిమా హిట్ అయితే వారే నెంబర్ 1 ఇప్పుడు. కానీ దాదాపు 20 ఏళ్లు తెలుగు సినిమాకి తిరుగులేని నెంబర్ 1గా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. సినిమాలోకి రాకముందు చిరంజీవి ఎన్సీసీ మెంబర్గా ఉండేవారు. 1970లో స్వాతంత్ర వేడుకల్లో ఢిల్లీలో జరిగే పెరేడ్లో పాల్గొన్నారు. మొదట నటించిన సినిమా పునాదిలో, కానీ విడుదలైంది మొదటి సినిమా ప్రాణం ఖరీదు. పునాది రాళ్ల సినిమా చిరంజీవి 7వ సినిమాగా విడుదలైంది. నందమూరి తారక రామారావు గారితో చిరంజీవి నటించిన ఒకే ఒక్క చిత్రం తిరుగులేని మనిషి, అది కూడా రెండో హీరోగా. రజనీకాంత్ చిరంజీవి కలిసి 2 సినిమాలు చేశారు. ఒకటి కాళీ తెలుగు సినిమా కాగా, ఇంకోటి రానవా వీరన్ అనే తమిళ సినిమా. రెండిట్లో చిరంజీవి విలన్ గా చేశారు. 3 హిందీ సినిమాల్లో నటించారు. 3 రీమేక్లే. అవి ప్రతిబంధ్, ఆజ్గా గుండారాజ్, ది జెంటిల్మెన్ సినిమాలు. 3 తమిళ సినిమాలో నటించారు. రానవా వీరన్ విలన్ గా, 47 నాతుక్కల్లో హీరోగా, మాపిళ్ళైలో ప్రత్యేక పాత్రలో. 2 కన్నడ సినిమాలో నటించారు. సిపాయిలో ప్రత్యేక పాత్రలో, శ్రీ మంజునాథలో శివుడుగా. 1992లో దేశం మొత్తం మీద ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరో చిరంజీవి. అమితాబ్ బచ్చన్ కి కూడా అంత ఇవ్వలేదట. జాతీయ ది వీక్ మ్యాగజిన్ ఫ్రంట్ పేజ్లో బిగర్ దాన్ బచ్చన్ అని చిరంజీవి ఫోటో వేశారు. ఒకే హీరో సింగిల్, డబుల్, ట్రిబుల్ రోల్స్ లో చేసిన కమర్షియల్ చిత్రాలు 100 రోజులకు పైగా ఆడిన ఏకైక హీరో. ఆస్కర్ అవార్డుల కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరో. 1987 ఆస్కర్ అవార్డ్స్. భారతీయ భాషల్లోనే కాదు, రష్యా భాషలోకి కూడా చిరంజీవి సినిమాలు 2 డబ్ అయ్యాయి. అవి స్వయం కృషి, పసివాడి ప్రాణం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 1,00,000 మందికి పైగా రక్తం అందించబడింది. 1000 మందికి పైగా కంటి మార్పిడి జరిగింది. ఇవండి మన చిరంజీవి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మెగాస్టార్ అని ఊరికే అనేస్తారా ఏంటి మరి? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.